ఈయన పవన్ కళ్యాణ్ ఆయన గడుకొకసారి ఈ చిరంజీవి సినిమా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే ఈయనకు గొప్ప కావచ్చు, కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి గొప్ప కాదు. ఒకానొక సందర్భంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ అవసరాల కోసం ఈ సినిమా యాక్టర్లు అందరూ వీళ్ళ అవసరాల కోసం ఒక ముఖ్యమంత్రి కలవడానికి ఆంధ్రకు జగన్ దగ్గర ఇంట్లోకి వెళ్ళారు. వీళ్ళకి వెల్కమ్ చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఇంటి అవతల ఇంటి ప్రాంగణం ఇంట్లోకి రాకముందుకే ఆయన బయటనే ఉండి వీళ్ళ కోసం వెల్కమ్ చెప్పడానికి బయట నిలబడ్డాడు. వీళ్ళందరికీ చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరికీ అతను 2 చేతులెత్తి దండం పెట్టాడు. పెద్దవాళ్ళు మన ఇంటికి వచ్చినారు, సినిమా హీరోలు అని చెప్పి గౌరవంగా ఒక ముఖ్యమంత్రి అయ్యి చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ చేతులైతే నమస్కారం చేశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లోకి తీసుకువెళ్ళి కుర్చీలలో కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు విని చేసి వాళ్ళకు నేను వైజాగ్లో స్థలాలు ఇస్తాను, స్టూడియోలు కట్టుకోండి, మీరు ఇక్కడికి రండి, మీకు అన్నీ కావాలని ఏర్పాటు చేస్తా అని చెప్పి వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాట్లు చేసి జగన్ భార్య స్వయంగా దగ్గర ఉండి వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసి తర్వాత భోజనాలు చేసిన తర్వాత చిరంజీవి గారు బయటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచిగా మాట్లాడారు, చాలా గౌరవంగా మమ్మల్ని గౌరవించారు, స్టూడియోలు కట్టుకోవడానికి జాగా ఇస్తున్నారు అని చెప్పి మీడియా సమావేశం ఒక ఏర్పాటు చేసి భారతమ్మ గారి చేతి వంట చాలా బాగా ఉంది అని చిరంజీవి కాకుండా మిగతా హీరోలందరూ జగన్ గారి భార్యని చాలా మంచిగా మెచ్చుకొని వాళ్ళు తిరిగి ప్రయాణం చేశారు. అసలు జరిగిన వాస్తవం అది. ఒకసారి కావాలంటే వీడియో చూడొచ్చు, చిరంజీవి ఏం మాట్లాడారు ఆ రోజు. జగన్ భార్య కానీ వాళ్ళు వేసిన మర్యాద అట్లా చేసిన అక్కడ జరిగింది నిజమైంది, అది చిరంజీవి చెప్పాలి. దాంతోపాటు చిరంజీవి వచ్చిన హీరోలకు కానీ ఎక్కడైనా అవమానాలు జరిగినాయా ఒక్కసారి నిజాన్ని గమనించి వీడియో కూడా ఉన్నది, అది చూడాలి. ఈ పవన్ కళ్యాణ్ మరి హీరోలతో పాటుగా నువ్వు ఎందుకు పోలేదు సమస్యల గురించి? ఆ రోజు జగన్ దగ్గరికి నువ్వు హీరోవి కావా చెప్పాల. మరి నువ్వు మీ అన్నని ఎందుకు వదిలినావు? మరి మీ అన్న చేతులైతే దండం పెట్టామని జగన్ చెప్పాడా? ఒక ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మరి మీకు కూడా చిన్న పెద్ద లేకుండా అందరూ నమస్కారం పెడతారు. ఒక ముఖ్యమంత్రి హోదా అనేది ప్రజలు ఇస్తారు, దానికి వయసుతో సంబంధం లేదు. ఆ రోజు మరి మీ అన్నని దండం పెట్టమని ఏమన్నా జగన్ చెప్పాడా? ఇంటికి రమ్మని చెప్పాడా? వచ్చి నాకు దండం పెట్టు అని ఏమన్నా చెప్పాడా? దండం పెట్టించుకుంటూ అని జగన్ అంటున్నావే నువ్వు. దండం పెట్టించుకుంటే దండం మీ అన్న పెట్టిండు, నువ్వు వద్దని చెప్పాలి కదా. నువ్వు పోయేటప్పుడు మీ అన్నకు చెప్పాలి కదా, దండం పెట్టకు జగన్ అని చెప్పాలి కదా. నువ్వు ఎందుకు చెప్పలేదు? నీ సంస్కారం ఏమైంది? మరి మీ అన్న అంత గొప్ప హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళాలా? మీరు వెళ్ళింది మీరు మీ అవసరం కోసం మీరు వెళ్ళారు, దండం పెట్టింది మీరు, మీ ప్రాబ్లమ్స్ చెప్పింది మీరు. అతడు ఏమన్నా ఇంట్లోకి రానియలేదా? మీతో మాట్లాడలేదా? మీకు అనుకూలంగా మాట్లాడలేదా? వాళ్ళ ఇంట్లో మీకు భోజనం పెట్టలేదా? అన్ని మర్యాదలు చేసినాక మా అన్నని చిరంజీవితో దండం పెట్టించుకున్నాడు. ఈయన పదే చెప్తా ఉన్నాడు. వీడు జగన్ చెప్పాడా దండం పెట్టమని? ఒక ముఖ్యమంత్రికి ఒక గౌరవంగా ఎవరైనా పెడతారు, ఆ హోదా అలాంటిది. ముఖ్యమంత్రి హోదా అన్నప్పుడు అందరూ అవసరాల కోసం వచ్చినప్పుడు దండం పెడతారు, అది వయసుతో పని లేదు. మరి అందులో మీ అన్నగారు కూడా పెట్టిండు, మరి ఎందుకు పెట్టాడు మీ అన్న? మిగతా వాళ్ళందరూ ఎందుకు పెట్టలేదు? అంటే మీ అవసరం ఉన్నప్పుడు మీరు అట్లా దండాలు పెడతారు, కాలు పట్టుకుంటారు. అవసరం తీరినాక మళ్ళీ ఆయన మేము దండం పెట్టించుకోండి మాట్లాడతారు.
అది ఏమేంత నువ్వు మాట్లాడేది ఏమంత కరెక్టా అదేమన్నా? మరి ఎందుకు వచ్చాడు మీ అన్న? మీ అన్న ఎందుకు వచ్చాడు? ఎందుకు దండం పెట్టాడు? మరి నువ్వెందుకు అడ్డుకోలేదు మీ అన్నని? మీ అవసరానికి వస్తారు, మీ అవసరానికి వాడుకుంటారు. తర్వాత దండం పెట్టించుకునే స్థాయికి ఎదిగిండు అంటే ఒక ముఖ్యమంత్రి అయ్యా. ఒక ముఖ్యమంత్రి, మీరు పోయింది ఒక ముఖ్యమంత్రిని కలవడానికి పోయారు. ముఖ్యమంత్రి అంటే దాని అర్థం, దాని విలువ మీకు తెలవాలి. నీ దగ్గరకు వచ్చి నీకు దండాలు ఎందుకు పెడుతున్నారు సినిమా యాక్టర్లు? నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు నిన్ను గౌరవిస్తారు వాళ్ళు. మరి డిప్యూటీ సీఎంకి అంత ఉంటే ఒక ముఖ్యమంత్రికి ఎంత ఉండాలి? మీరు పొత్తులతో అధికారంలోకి వచ్చి ఒక డిప్యూటీ సీఎం, ఆఫ్టర్ ఆల్ ఒక డిప్యూటీ సీఎం నువ్వు. అది కూడా పొత్తులతో గెలిచినోడివి నువ్వు. ఒంటరిగా గెలిచినోడు కూడా కావు నువ్వు. ప్రజల ఓట్లతోని గెలిచిన సీఎం డిప్యూటీ కావు నువ్వు. చంద్రబాబు నియమిస్తే నువ్వు డిప్యూటీ సీఎం అయినావు. నీకే అంత వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు దండం పెట్టినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఒంటరిగా పోటీ చేసి గెలిచిన ఒక ముఖ్యమంత్రిగా గౌరవం ఇవ్వకూడదు. తప్పేముంది? చిరంజీవి దండం పెట్టడంలో ఏమన్నా తప్పుందా? అవసరం ఉన్నప్పుడు మీరు పొయ్యిర్రు. అవసరం లేకుండా నువ్వు కూడా ఇంట్లో కూర్చుంటే ఆయన కూడా ఇంట్లోనే కూర్చోవాలి కదా. మీ అవసరం కోసం పోతారు. అవసరం తీర్చుకున్నాక తర్వాత మా అన్నతో దండం పెట్టించుకుండు అని మాట్లాడుతున్నాను. నువ్వు దండం ఎవడు పెట్టమన్నాడు? దండం ఎవడు రమ్మన్నాడు? జగన్ పిలిచాడా దండం పెట్టమని చెప్పాడు? ఏమన్నా కొంచెం ఏమన్నా మెదడు పనిచేస్తుంది ఈ పవన్ కళ్యాణ్కి? ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు గౌరవించాలి, తప్పులేదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రతి చిన్న కార్యకర్త కూడా ఆయన 2 చేతులెత్తి దండం పెట్టే అలవాటు ఆయనకు ఉంటుంది. ఎక్కడైనా చూడండి, ఎన్నో వీడియోలు ఎన్నో ఉన్న 5 ఏళ్ళ పదవిలో లేకున్నా ఆయన బయటకు వచ్చిండంటే 2 చేతులు ఎత్తి దండం పెడతాడు. ఆల్రెడీ మీ అన్నకి కానీ నాగార్జున వీళ్ళందరికీ బయటనే ఇంటి ఆవరణలో వాళ్ళ ఇంట్లోకి వస్తుంటేనే అందరికీ చేతులు ఎత్తి దండం పెట్టిండు. ఆల్రెడీ పెట్టినాక మళ్ళీ ఎన్నిసార్లు పెట్టాలి? ఆయన 2 చేతులు ఎత్తి దండం పెట్టిండు. తర్వాత మీ అవసరాల కోసం మీరు దండం పెట్టారు. ఒక ముఖ్యమంత్రికి దండం పెడితే తప్పేమన్నా ఉందా? ఒకటే పట్టుకొని మా అన్నని దండం పెట్టించుకుంటూ ఎవరికి కావాలా మీ అన్న దండము? మీ అన్న దండం ఎవరికి కావాలా? మీ అన్న దండము ప్రజలకు పెట్టమని చెప్పు. జగన్కి ఎందుకు పెట్టిండు? మీ అవసరం కోసం మీరు పొయ్యింది మీ అవసరం కోసం, దండం పెట్టింది మీ అవసరం కోసమే. దండం పెట్టమని చెప్పలేదు. మిమ్మల్ని ఇంటికి పిలవలేదు ఆయన, మీ అవసరం కోసం పోయారు. ఒక ముఖ్యమంత్రి కదా అని మీ అన్న దండం పెట్టిండు. దాంట్లో తప్పేముంది? దండం పెట్టించుకుంటూ అని ఏం మాట్లాడుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్? జగన్ చెప్పాడా దండం పెట్టమని? చెప్పాడా? ఆల్రెడీ జగన్ బయటనే పెట్టిండు దండం. 2 చేతులైతే దండం పెట్టిండు. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ దండం పెట్టిండు. కుర్చీలు వేసి కూర్చోబెట్టిండు, మాట్లాడిండు, భోజనాలు పెట్టిండు, మీకు స్టూడియోలు కట్టుకోవడానికి జాగా ఇస్తా అని చెప్పి. ఇంకా ఏం కావాలా? ఎవరికైనా అవమానం జరిగిందా వచ్చిన వాళ్ళందరికీ? ఒక చిరంజీవికి అవమానం జరిగిందంటే చిరంజీవి దండం పెట్టిండు. ఎవడు పెట్టమన్నాడు దండం? మరి పక్కకు వచ్చిన మహేష్ బాబు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కామెంట్ చేయండి, నువ్వు ఒకరిని ఎందుకు కామెంట్ చేసి అంతగానో ఒక పిచ్చి ప్రశ్న పట్టుకొని దాన్ని వాగుతూ ఉంటావు, పెద్దగా చేస్తూ ఉంటావు. ఎవరిని గొప్పతనం వానికే ఉంటుంది. ఒక ముఖ్యమంత్రిగా మీ అన్న దండం పెట్టిండు అంతే. వేరే వానికి ఎవడన్నా పెడతాడా? మీ అన్న అవసరం కోసం పోయిండు, అవసరం తీర్చడం కోసం దండం పెట్టిండు.